హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. చూస్తే మీకు అర్థమైపోయే ఉంటది ఈ పాటికి. ఏం లేదండి, చామదుంపల పులుసు. దీన్ని తెలంగాణ స్టైల్‌లో చేయబోతున్నా. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, నోటికి మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. అంటే నోరు బాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఒక 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటాము. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చామదుంపల్ని బాగా ఉడకబెట్టి, దాని పైన పొట్టునంతా తీసి పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం ముందుగా ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలానే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బాగా వేగిన తర్వాత టమాటోస్‌ని బాగా పండినవి ఒక 2-3 టమాటోస్‌ని తీసుకొని అవి కూడా వేసి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే ఉప్పు, నేనైతే రాళ్ళుప్పు తీసుకున్నానండి ఇక్కడ. అందులోనే పసుపు ఒక చిటికెడు, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, మొత్తం అంతా కూడా ఇలా మగ్గే వరకు కూడా మూత పెట్టి మగ్గిచ్చేసేయండి. టమాటా మెత్తగా అయిపోవాలి. తర్వాత అందులోనే కరివేపాకు ఫ్రెష్‌ది, కారం కూడా మీరెంత తినగలరో అంత కారంని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి. అందులోనే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. సాంబార్ పొడి కూడా కొంచెం మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేదు అంటే జీలకర్ర పొడిని యూజ్ చేయొచ్చు. పులుసు కాబట్టి మంచి టేస్ట్, స్మెల్ కూడా వస్తుంది. అంతేనండి. అలా వేసిన తర్వాత అవి కొంచెం చామగడ్డలు ఉడకబెట్టినవి ఉన్నాయి గదా! అవి తెమడ పోయే వరకు ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తెమడ ఉంటే పులుసు బంకగా ఉంటుంది. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి ఒక హాఫ్ లీటర్ నుంచి ముప్పావు లీటర్ వరకు వాటరొచ్చేలా అయితే వేసుకోవాలి. వేసుకుంటే అది మన పులుసుకి వాటర్ సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగి చామదుంపల నుంచి కొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్‌గా. ఆ తర్వాత మనం కొంచెం శనగపిండి తోడనేది పెట్టుకోవాలి. శనగపిండిని వాటర్‌లో కలిపి అందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకొని ఆపేసుకోవాలి. లాస్ట్‌లో మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కానీ ఈ పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. పులుసుని ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అందులో శనగపిండి తోడు గాని, బియ్యం పిండి తోడు గాని పెట్టుకోవాలి. మామూలుగా చేస్తే అది చారులా ఉంటుంది. పులుసు అంటే పులుసులాగా ఉండాలి. ఉంటేనే దాని టేస్ట్ అలానే దాని థిక్‌నెస్ కూడా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.